హలో మయాస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నిన్న రిలీజ్ అయిన మన కొండ కింగ్డమ్ సినిమా టీజర్ రియాక్షన్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. ఒకసారి అసలు కింగ్డమ్ ఎలా ఉందని చూద్దాం ఒకసారి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మన అందరూ చూస్తే నేను ఒక్కనే చూడలేదు కింగ్డమ్ టీజర్. ఇంకా డైరెక్ట్ రియాక్షన్ అవబోతుంది. ఇంకా లెట్స్ వాచ్. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం చిన్నగా చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. తిరిపోయిందిరా టీజర్ అదరగొట్టాడు. ఇదేదో కొండానికి వర్కౌట్ అయ్యేలాగా ఉంది. ఒక ముక్కలు చెప్పి సింపుల్ గా కంటిన్యూస్ గా కొండని సినిమాలు చూసిన తర్వాత చాలా కాలం తర్వాత అన్ని సినిమాల్లో కనిపించిన ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. కొంచెం రిలీఫ్ ఉంది సినిమాలో. ఎప్పుడు అదే రొత్త కామెడీ రొమాన్స్ తప్పితే కొంచెం బాగుంది. కొంచెం కొండ కటౌట్ వర్కౌట్ అయ్యేలాగా ఉంది. ఇది పాయింట్. అదే భయ్యా లుక్స్ గానీ అన్ని సేమ్ టు సేమ్ నీదేరా. నిజంగా అది లౌకికల్ లుక్స్ కటింగ్ కూడా నాకు లాస్ట్ ఆ మూమెంట్ మాత్రం చాలా బాగా నచ్చింది. కానీ అనిరుద్ధ్ హెవీ డ్యూటీ, టోన్ కి తగ్గట్టు కొట్టాడు, మరీ గట్టిగా దడ దడ అంటే ఓవర్ పిచ్డ్ లేదు. బాగుంది. ట్రైలర్ మాత్రం అద్దరు కొట్టాడు. సూపర్ ఉంది. ట్రైలర్ కాదు టీజర్. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. కానీ 20వ తేదీ వస్తున్నా కొండను గట్టి కొడుతున్నాడు. వస్తున్నాము, కొడుతున్నాము అంతే. మే వీళ్ళు ఏంటంటే ఇది చేయాలరా, సారీ ఓటీటీ డీల్ చేసుకోవాలి. ప్రమోషన్స్ చేస్తారు, నాగవంశీ ప్రమోషన్స్ కరెక్ట్ గానే ఉంటాయి, ప్రాబ్లం ఉండదు. ఏదో అప్పుడప్పుడు దబ్బేసేస్తారు కానీ ప్రమోషన్స్ అయితే బాగానే చేస్తారు నాగవంశీ. ప్రాబ్లం ఏంటంటే 8 weeks డీల్ చేసుకోవాలి ఓటీటీతో. కదా మూవీ మాక్సిమం ప్రమోషన్స్ గట్టిగా ఉంటాయి. 3 languages లో రిలీజ్ చేశారు ఇప్పుడు టీజర్ అయితే, తమిళ్, హిందీ, తెలుగు. వీళ్ళు ఓటీటీ డీల్ 8 weeks చేసుకుంటే హిందీలో మల్టీప్లెక్స్ స్క్రీన్ లో వస్తాయి, లేదా రావు. అది చేసుకుంటే వర్క్ అవుద్ది. టాక్ వస్తే ఈజీగా 300 to 500. కొండన్న కొన్న లేడీ ఫాలోయింగ్ కి నేను స్టార్టింగ్ 200 నుంచి స్టార్ట్ చేస్తాను. వద్దులే అంత పెద్ద మాటలు ఎందుకు లేరా ఇప్పుడు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అరే యాక్టింగ్ కూడా మామూలుగా లేదనుకుంటా ఈసారి విజయ్ దేవరకొండ నుంచి. కొండన్న యాక్టింగ్ బాగుంటది అబ్బా. నాకు తెలిసినంత వరకు అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత ఆ ప్రూవ్ చేసుకునేంత స్క్రిప్ట్ దొరకలే విజయ్ దేవరకొండ. దొరకలేదో విజయ్ దేవరకొండ చూస్ చేసుకోలేదో తెలియదు. అదే తెలియదు. సేమ్ ఎక్స్పెక్టేషన్స్ మనం లైగర్ మీద పెట్టుకున్నారు. మర్చిపోండి అసలు. అది అవునా? అసలు ఆ ప్రేమ వచ్చిందా? నేను ఎప్పుడు వెళ్ళదు టైటిల్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏం చేస్తాం. యాక్టింగ్ ఏమైనా ప్రాబ్లం కాదు కానీ ఆ వాయిస్ అనేది ఎలాగిస్తున్నాడు అనేది నేను ఆలోచిస్తున్నాను. తెలంగాణ స్లాంగ్ స్లాంగ్ మారుస్తున్నా, ఎలా మారుస్తున్నా అదే ప్రాబ్లం అయిపోద్ది. ఎప్పుడు అదొకటే మైనస్ అయిపోతుంది. వాయిస్ లో బేస్ ఉంటది, విజయ్ దేవరకొండ వాయిస్ లో బేస్ బాగుంటది, కానీ స్లాంగ్ కూడా చూస్తారు. మెయింటైన్ చేసేలా ఉండాలి, అది ఇష్యూ. కానీ ఓవరాల్ గా చూసుకుంటే టీజర్ మాత్రం ఏ క్లాస్ టీజర్ చెప్పొచ్చు. తెలియాలంటే సినిమా చూడాలి. కానీ టీజర్ మొత్తానికి హైలైట్ అయ్యేది తెలుసు ఇంకోటి, ఎన్టీఆర్ వాయిస్. ఎన్టీఆర్ వాయిస్ గురించి చెప్పాలి. ఎన్టీఆర్ వాయిస్ గురించి స్పెషల్ గా చెప్పవసరం లేదు. కరెక్ట్ వాయిస్ లో బేస్ కూడా హైలైట్ ఉంటదా? అంటే మన టాలీవుడ్ లో ప్రెసెంట్ వాయిస్ తోని బేస్ కరెక్ట్ గా పేలేలో కొట్టి. అరే సింపుల్ రా, ఏం లేదు. RRR మూవీ టీజర్స్ 2 తీసుకుందాం. రామరాజు ఎక్కువ అప్రిషియేషన్ వచ్చిందో, భీమ్ టీజర్ కి ఎక్కువ అప్రిషియేషన్ వచ్చిందో.
ఆయన Just వాయిస్ తో లో ఉన్న పాటు bass వల్ల. ఆయన వాయిస్ తో పాటు Lyrics డైలాగ్ కూడా- డెలివరీ వల్ల బాగుంటది. ఆ డైలాగ్ వాయిస్ ఎంత బాగుంది, డైలాగ్ చెప్పడం కదా మెయిన్. ఉమ్. ఎలా తెలుగు dialogue అంటే ఇక- తెలుగులో అయినా ఇంక మరి ఆయనే Fiction. ఉమ్. ఉమ్. పదాలు ఆ. స్పష్టంగా పలుకుతూ చెప్తాడు ఆయన. ఉమ్. ఉమ్. తెలుగు Next, స్పష్టంగా గౌతమ్ బాగా కన్యూరికి ఇది ఫస్ట్ మూవీ యాక్షన్ అలా అయితే ఆ, ఏంటిది? యాక్షన్ అరే యాక్షన్ లో ఫస్ట్ మూవీ నాకు కొట్టేస్తుందిరా ఇది ఖచ్చితంగా రామ్ చరణ్ కి చెప్పిన స్టోరీ అని అయ్యి ఉంటదేమో అని డౌట్ గా ఉంది నాకు. రామ్ చరణ్ కి చెప్పిన స్టోరీ అయ్యి రామ్ చరణ్ టైం లేక రిజెక్ట్ చేసిన స్టోరీ అయితే పెద్ద ఛాన్స్ మిస్ చేసుకున్నాడని చెప్పాలి. రామ్ చరణ్ చాలా చాలా పెద్ద ఛాన్స్ గేమ్ చేంజర్ వల్ల మిస్ అయింది. నేను జనరల్ గా ఏంటనుకున్నానంటే ఇది అంటే ఒక అంటే ఇన్కమ్ పరంగా ఒక పూర్ మిడిల్ క్లాస్ ఈ ఏజ్ లో ఉన్న పర్సన్ పోలీస్ అయ్యి అడ్డంకులు ఎదుర్కొని అంటే వీళ్ళు చెప్పడం పోలీసు ఇది అనేసి రూమర్స్ వచ్చాయి కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్తాదేమో సొసైటీని ఎదుర్కొని అన్నట్టుగా అనుకున్నాను, కానీ సపరేట్ వరల్డ్ ని రెడీ చేశారు ఇప్పుడు. చూడాలి. వరల్డ్ బిల్డింగ్ ఉంది కానీ ఏమైతేనేమి ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ ఇంకా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కొన్ని చెప్పండి, trailer కోసం. కంట్రోల్ ఏదో చూస్తే టైలర్ చూసినంత ఆనందంగా ఉంది ఆడికి. అంటే అంత నచ్చింది నాకు. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసారంటే సినిమా చూడాల్సిన పని లేదు అనుకుంటా. అందులో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారా అంత ట్రైలర్ ట్రేసర్ కి? హైప్ ఎక్కించడానికి మాత్రం చాలు మాకు. హైప్ ఎక్కిచ్ ఇంకా ఏదైతే అందరికీ నచ్చింది, అందరూ బాగుండాలి. వీధి దేవరకొండ సినిమా అయితే మేము బాగుంటాం. అంతే. టీఎఫ్ఏ బాగుండాలి, సినిమా బాగుండాలి, అందులో టీఎఫ్ఏ ఇంకా బాగుండాలి అంతే. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. సరే, మా అందరికీ నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వ్యాలంటైన్స్ డే like కూడా దగ్గరలో ఉంది. చేయండి. కాదు, వ్యాలంటైన్స్ డే రేపే, గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మీ క్రష్ మెసేజ్ పెడుతుంది, ప్రపోజ్ చేస్తుంది. ఆల్రెడీ లేదంటే లాస్ట్ టైం సందీప్ గారు అన్నట్టు మళ్ళీ సింగిల్ సంతకాయల్లో మిగిలిపోతారు. అంతేరా, మీరు అయిపోయింది అయిపోయింది మీ బతుక అయిపోయింది అంతే. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీ బతుక అయిపోయింది. ఓకే మరి Okay, guys. మళ్ళీ 20వ తేదీ వస్తున్నాం, దింపుతున్నాం. కొడతాం. సరే అయితే ఓకే మరి ఓకే, బాయ్. Bye guys. బాయ్ బాయ్ బాయ్.